చేయటం లేదా అడ్డంగా గోయటం. దాని మూలాన మేము అమరావతి మాకు అవసరం వచ్చింది, దాని కారణంగా అమరావతికి భూములు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు భూములు తీసుకునే వాళ్ళు కాదు, ఈయన 3 రాజధానులని అనేవాడు కాదు. ఆ భాగ్యనగరమే ఉండేది. రాజధాని లేకుండా విభజించారు కాబట్టి మీరు కొత్త రాజధాని కట్టుకోమన్నారు. ఆ మేరకు ఆ ప్రక్రియ చట్ట ప్రకారంగా జరిగింది. దానికి డబ్బులు ఇవ్వలేదు. ఇప్పటికీ అసలు దానికి స్పష్టత లేదు. పైపైన ఆయిల్ రాస్తున్నారు, పైపైన మతలబు చూస్తున్నారు. నాకు ఓటు వేయండి, మమ్మల్ని అధికారంలో తీసుకురండి, జగన్మోహన్ రెడ్డి గారిని దించేసేయండి అనే మాట తప్ప, ఇదిగో ఎందుకంటే పెద్దన్న కాబట్టి అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు పెద్దన్న, దేశానికి పెద్దన్న కాబట్టి ఆ ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించడంలో ప్రధానమైన పాత్ర కాబట్టి, ఎందుకు కత్తిచ్చింది వీళ్ళే, కోసింది కాంగ్రెస్ పార్టీ, కత్తిచ్చింది వీళ్ళే. వీళ్ళు లేకపోతే విభజన జరిగేది కాదు. ఇవన్నీ సత్యాలే. మనం రాజకీయాల్లో పడిపోయి మన రాష్ట్ర విభజన, మన గాయాలకు రాసిన కారం, ఆ కాయాలకు సంబంధించిన ఆ యొక్క మంటల్ని మర్చిపోకూడదు అంటున్నాను నేను. రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు నేను అధికార ప్రతినిధి కానీ, ఆయా రాజకీయ పార్టీ ప్రతినిధి కానీ నేనేం తప్పు పట్టను. ఏ రాజకీయ పార్టీ ప్రతినిధి అయినా, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కూడా మీరు నిలదించాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించే. ఈ ప్రత్యేక హోదా మన ఇంట్లోకి వచ్చేది కాదు. బాలకోట గారు, నాకు సందేహం, ఇప్పుడు మీరు 4 ఏళ్ల పాటు మీరు ఉద్యమాన్ని ఎంత బలంగా నడిపారో అంతే బలంగా మోసిన టీడీపీ నాయకులు ఎవరు మీకు నిన్న కనీసం పరామర్శన చేశారా? ఏమండి, ఏంటి బాలకోట గారు, మీ ఫోన్లు ఎత్తారా ఎవరైనా అసలు? నేను పట్టావి ఫోన్ చేశా, పట్టావి ఫోన్ ఎత్తాడు. నేను తప్పనిసరిగా ఇదేంటన్నా, ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది, ఇది తప్పు, నేను కనుక్కుంటాను అన్నావు. తర్వాత ఫోన్ లేదు. టీడీ జనార్దన్ ఫోన్ చేశా, ఎత్తలా. అందరూ కూడా ఇదేంటి అని చెప్పేసి ముఖ్య మీద తెలుసుకునే వాళ్ళు తప్ప రెస్పాండ్ అయిన వాళ్ళు లేరు. వాసు గారు, మా బాధ ఏంటంటే, నేను అచైతన్య వర్గాల యొక్క ప్రతినిధి, చైతన్యం లేని సామాజిక వర్గాల ప్రతినిధి. ఆ చైతన్యం లేని సామాజిక వర్గాలకు సంబంధించిన పోటీ చేస్తున్న నా దళిత ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఫోన్ చేసినోడు లేడు, పలకరించినోడు లేడు, పరామర్శించినోడు లేడు. చుట్టుపక్కల ప్రజలు వచ్చారు, జగ్గేపేట నుంచి, నందిగామ నుంచి, వీరులపాడు నుంచి ప్రజలు వచ్చారు. అయ్యో అన్నయ్య హౌస్ అరెస్ట్ చేశారంట కదా అని. నా కాలనీ వాసులు వచ్చారు తప్ప వీళ్ళెవరు కూడా తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం వెళ్ళండి. నిన్న ఇదే సమయానికి మీ మెసేజ్ చూసి లైవ్ లో మీకు ఫోన్ చేశా. ధన్యవాదాలు వాసు గారు. నేను చెప్తున్నా, ఇంకో మాట కూడా చెప్తున్నా. పాత్రికేయం అన్నా కూడా, మీడియా అన్నా కూడా మెల్లకడితో చూడటం కాదండి, మెల్లకడితో చూడటం కాదు. పాత్రికేయం 2 కళ్ళతో చూడాలి. వాడి కులాన్ని బట్టి, వాడి డబ్బుని బట్టి, వాడి అధికార హోదాని బట్టి, వాసన బట్టి అక్షరాలు రాసుకుంటే స్వరాలు వినిపిస్తారని నాకు చాలా థ్యాంక్స్ అండి వాసు గారు. నేను చెప్తున్నాను, నేను కూడా జర్నలిస్ట్ మిత్రుడిని, 5 ఏళ్ళుగానే పోరాడిన వ్యక్తిని. నా యొక్క అరెస్ట్ చూడగానే మీరు నేను రైల్లోకి రాకపోయినా కూడా అటు కృష్ణాంజలితో మాట్లాడిచ్చారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థితో మాట్లాడిచ్చారు, ఇతర నాయకులతో మాట్లాడిచ్చారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు ఇది తప్పు అని. ఎందుకంటే అయ్యారు తప్పనిసరిగా ఆ ప్రక్రియ. అలాంటిది ప్రధాన ఛానళ్ళ నుంచి రాకపోవటం అనేది నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఏంటిది అంటే, పాలకులకు లేదా ఒక రాజకీయ అమరావతి ఉద్యమానికి బాలకోటని ఒక పావుగా వాడుకున్నారు అందరూ, అది క్లియర్. ఆ పావుగా వాడుకున్న వాళ్ళు ఎవరు ఏందనేది నిన్న మీకు రెస్పాండ్ కాని వాళ్ళందరూ వాళ్ళు ఎవరు అనేది నిన్న ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇట్ ఇస్ అప్ టు బాలకోట. ఇప్పుడు ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏంటనేది మీరు నిర్ణయించుకోవాలి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఒక్క మాట వాసుదేవ గారు, ఇప్పుడు మేమైతే హౌస్ అరెస్టులకు కానీ వీటికి కానీ మేము భయపడే వాళ్ళం అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన భయపడే వాళ్ళం. మోడీ గారైనా భయపడం, ఏ ప్రభుత్వమైనా భయపడం. మాకు కావాల్సింది రాష్ట్రం బాగు, మాకు కావాల్సింది రాజధాని అమరావతి, అది అక్షయ పాత్ర. మీరే కాదు, ఇన్ఫాక్ట్ బాలకోటే గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి చెబుతున్నా, దళిత బహుజన వర్గాలకు చెందిన వాయిస్ విషయంలో టీడీపీ టోన్ మారింది. నిన్న మహాసేన్ రాజేష్ కూడా రెస్పాండ్ అయ్యాడు. ఆ అంశంలోకి మళ్ళీ వద్దాం. ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్ కుమార్ గారు, నిన్న షో అదిరింది. 2 చోట్ల ప్రధానమంత్రి మోడీ, ఒక చోట బహిరంగ సభ, 2వ చోట రోడ్ షో. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ అమరావతిలో అయితే ఆ రోడ్ షో చేశారో ఆ అమరావతి కోసం